వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టూడెంట్స్, ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సంబంధించి సెమిస్టర్ 1లో యూనిట్ 5 సాఫ్ట్ స్కిల్స్లో నుంచి 4th టాపిక్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చిన్న స్టోరీ రూపంలో తెలుసుకుందాం. డేవిడ్, మ్యాన్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో డేవిడ్ అనే వ్యక్తి పాజిటివ్ యాటిట్యూడ్ వలన ఎలా సక్సెస్ అయ్యాడు, సో ఒక యుద్ధంలో డేవిడ్ ఏ విధంగా విజయం సాధించాడు అనేదే ఇప్పుడు మనం చూద్దామండి. సో డేవిడ్ ఏ యంగ్ మ్యాన్ అండ్ గోలియాత్ ఏ గెయింట్. సో డేవిడ్ అనేటువంటి ఒక యంగ్ మ్యాన్ గోలియాత్ అనేటువంటి ఒక రాక్షసుడు లాంటి వ్యక్తితో ఏ విధంగా ఫైట్ చేస్తాడు, ఈ యుద్ధంలో గోలియాత్ ఎలా విజయం సాధిస్తాడనేది మనం తెలుసుకుందాం. సో డేవిడ్ తన పాజిటివ్ యాటిట్యూడ్ ఉపయోగించి యుద్ధంలో గెలుపొందుతాడు. మరి అసలు యుద్ధం ఎవరెవరికి అని తెలుసుకుంటే ఫిలిస్టియన్స్ అనేటువంటి ఒక రాజ్యం ఉంటుంది, అదేవిధంగా ఇజ్రాయలియన్స్ అనేటువంటి ఒక రాజ్యం ఉంటుంది. ఈ ఫిలిస్టియన్స్కి ఇజ్రాయలియన్స్కి కూడా ఎక్కువగా బద్ధ శత్రువులు. వీళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఇజ్రాయలియన్స్ పైన ఫిలిస్టియన్లు ఎప్పుడు కూడా యుద్ధం కోసం ఎదురు చూస్తూ కాపు కాస్తూ ఉంటారు. ఈ టైంలో ఫిలిస్టియన్స్కి ఇజ్రాయలియన్స్కి యుద్ధం జరుగుతున్న సమయంలో డేవిడ్ అనే ఒక యంగ్ మ్యాన్ ఏ విధంగా తన రాజ్యాన్ని తన సైనికుల్ని కాపాడుతాడనేది చూద్దాము. ద ఫిలిస్టియన్స్ గ్యాదర్డ్ దేర్ ఫోర్సెస్ ఫర్ వార్ అండ్ అసెంబల్డ్ అట్ సోక్ అండ్ పిచ్డ్ క్యాంప్ బిట్వీన్ సోక్ అండ్ అజాకా వ్యాలీ. సో ఫిలిస్టియన్స్ యుద్ధం కోసం గుడారాలు నిర్మించుకుంటారు. సోక్ అజాకా వ్యాలీ దగ్గర వాళ్ళైతే గుడారాలు నిర్మించుకొని యుద్ధం కోసం ఎదురు చూస్తూ ఉంటారు యుద్ధ భూమిలో. The king Saul and the Israelites assembled and camped in the valley of Elah and drew up their battle line to meet the Philistines. సో కింగ్ సోల్ అనే రాజు ఇజ్రాయలియన్స్ యొక్క రాజు. ఈ ఇజ్రాయలియన్స్ యొక్క రాజు సోల్ తన సైన్యాన్ని తీసుకొని వ్యాలీ ఆఫ్ ఇలా అనే ప్రాంతం దగ్గర గుడారాలు వేసుకొని యుద్ధం కోసం వేచి చూస్తూ ఉంటారు. సో రెండు సైన్యాలు కూడా ఇక్కడ క్యాంప్ అంటే ఇక్కడ గుడారాలు వేసుకొని యుద్ధం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. మరి కింగ్ సోల్ అనే అతను ఇజ్రాయలియన్ యొక్క రాజు. మరి డేవిడ్ కూడా ఇజ్రాయలియన్లో ఉన్నటువంటి పౌరుడు. మరి ఈ యుద్ధంలో ఏ ఛాంపియన్ నేమ్డ్ గోలియాత్. సో యుద్ధ వీరుడు అతను గోలియాత్. ఈ గోలియాత్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక గెయింట్ అని చెప్పాము, అంటే ఇతను ఒక రాక్షసుడు మాదిరి ఉన్నటువంటి వ్యక్తి. హూ వాజ్ ఫ్రమ్ గాత్. సో ఇతను ఫిలిస్టియన్కి సంబంధించిన గాత్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. కమ్అవుట్ ఆఫ్ ద ఫిలిస్టియన్ క్యాంప్. సో అతను ఫిలిస్టియన్ క్యాంప్లో ఉంటాడనమాట. ఫిలిస్టియన్ తరపున యుద్ధం చేస్తాడు గోలియాత్. హీజ్ హైట్ వాజ్ అబౌట్ 9 feet 9 inches ఆర్ అబౌట్ 3 meters. సో గోలియాత్ చూడ్డానికి 9 అడుగుల 9 ఇంచులు ఉంటాడు. అంత భారీ కాయుడు, పొడవు, ఎత్తైన మనిషి అని చెప్పుకోవచ్చు. చూస్తేనే అడుగు పుడుతుంది. అటువంటి వ్యక్తితో యుద్ధం చేయడం అని భయపడుతూ ఉంటారు తన ప్రత్యర్థులు. ఈ హ్యాడ్ ఏ బ్రోంజ్ హెల్మెట్ ఆన్ హిజ్ హెడ్. సో తన తలకి ఒక బ్రోంజ్ హెల్మెట్. సో హెల్మెట్ అంటే ఇక్కడ రాజు కిరీటం పెట్టుకుంటారు కదండి. సో రాజులు గట్ట ఇటువంటి కిరీటము బ్రోంజ్ అంటే మనకు ఒక ఇత్తడి లాంటిది అండి. ఇది ఇత్తడి లేదా మనం సో వస్తువులు ఎక్కువగా వస్తువులు మన బ్రోంజ్ తయారు చేస్తారు కాబట్టి సో ఇత్తడి లాంటి హెల్మెట్ని పెట్టుకుంటాడు. కోట్ ఆఫ్ స్కేల్ ఆర్మర్ ఆఫ్ బ్రోంజ్ వేయింగ్ అబౌట్ 58 kilograms. సో ఇక్కడ తనకు ఒక కవచాన్ని ధరిస్తాడు. బాడీకి కోట్, ఇక్కడ కోట్ అంటే కవచం ధరిస్తాడు. ఆ కవచం బరువే 58 kgs ఉంటుంది. సో 58 kgs బరువైన కవచాన్ని తన బాడీకి ధరిస్తాడు. అంత బరువును మోస్తాడంటే ఎంత బలమైన వ్యక్తో మనకు అర్థమవుతుంది. ఆన్ హిజ్ లెగ్స్ హీ వోర్ బ్రోంజ్ గ్రేవ్స్ అండ్ బ్రోంజ్ జెవెలియన్ వాజ్ స్లంగ్ ఆన్ హిజ్ బ్యాక్.
సో తన కాలుకి చేతులకి మొత్తాన్ని కూడా ఈ బ్రోంజ్ లాంటి వస్తువులు అనేవి అలంకరించుకొని ఒక యుద్ధ వీరుడుగా సిద్ధమై ఉంటాడు గోలియాత్. ఈ స్పియర్ షాఫ్ట్ వాజ్ like a weaver's rod, and its iron point weighing about 6.9 kilograms. His shield barrier went ahead of him. సో ఈ విధంగా ఒక పెద్ద బాకు ఉంటుంది. సో పెద్ద బాకు, అదేవిధంగా కత్తి లాంటి అనేక రకాల సామాగ్రిని పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు గోలియాత్ అనమాట. సో సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే గోలియాత్ ఒక రాక్షసుడి వలె ఉంటాడు. ఈ గోలియాత్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయలియన్స్ సైన్యం అనేది ఎదురుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోలియాత్ స్టూడ్ అండ్ షూటెడ్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ఇజ్రాయిల్. సో గోలియాత్ తన యుద్ధ క్యాంప్ నుంచి బయటకు వచ్చి, గుడారం బయటకు వచ్చి అరుస్తూ ఉంటాడనమాట. ఇజ్రాయలియన్స్ యుద్ధానికి రండి, యుద్ధానికి కాలు దూతూ ఉంటాడు గోలియాత్. వై డూ యూ కమ్ అవుట్ అండ్ లైన్ అప్ ఫర్ బ్యాటిల్? వై డూ యూ కమ్ అవుట్ అండ్ లైన్ అప్ ఫర్ బ్యాటిల్? యుద్ధానికి ఎందుకు వచ్చారు? అక్కడ గుడారాలు వేసుకొని ఉండడానికి వచ్చారా మీరు ఇక్కడికి యుద్ధ భూమికి? రండి, యుద్ధం చేయండి నాతో అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటాడు గోలియాత్. ఐ నాట్ ఏ ఫిలిస్టియన్ అండ్ యు ఆర్ నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ కింగ్ సౌల్. సో మరి కింగ్ రాజు యొక్క బానిసలు కాదు, యుద్ధ వీరులు, మీరు యుద్ధ సైనికులు. నేను ఫిలిస్టియన్ కాదు, నాతో యుద్ధం చేయండి. సో యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తులు మీరు రాజుకు బానిసలు కాదు, కింగ్ సోల్కి బానిసలు కాదు, సైనికులు, నాతో యుద్ధం చేయండి అని గోలియాత్ అరుస్తూ తన బయటకు వచ్చి వీళ్ళని యుద్ధానికి రమ్మని అరుస్తూ ఉంటాడనమాట. చూజ్ ఏ మ్యాన్ అండ్ హ్యావ్ హిమ్ కమ్ డౌన్ టు మీ. సో మీలో ఎవరో ఒక వ్యక్తిని ఎంచుకోండి. ఒక వ్యక్తిని, బలమైన వ్యక్తిని ఎంచుకొని నాతో యుద్ధానికి పంపించండి. మీరు అందరూ రావాల్సిన అవసరం లేదు, మీలో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఓడించండి చాలు అని గోలియాత్ ఫిలిస్టియన్స్ తరపు నుంచి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయలియన్స్ని యుద్ధానికి రమ్మని అడుగుతుంటాడు గోలియాత్ అన్నమాట. ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ కిల్ మీ, ఒకవేళ మీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నన్ను చంపేస్తే, మీలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నన్ను చంపేస్తే, వి విల్ బికమ్ యువర్ సబ్జెక్ట్స్. సో మేము మీకు దాసోహం అవుతాము, మీకు బానిసలు అవుతాం. బట్ ఇఫ్ ఐ ఓవర్కేమ్ హిమ్, ఒకవేళ నేను అతను ఎదుర్కొని, కిల్ హిమ్, నేను అతన్ని చంపేస్తే, యూ విల్ బికమ్ అవర్ సబ్జెక్ట్స్ అండ్ సర్వర్స్. మీరు మాకు జీవితాంతం బానిసలుగా ఉండాలి, మీరు మా యొక్క చెప్పిందంతా కూడా చేయాలి అని గోలియాత్ అంటాడు. దెన్ ద ఫిలిస్టియన్స్ సెడ్. సో ఫిలిస్టియన్ గోలియాత్ అంటాడు, దిస్ డే ఐ డిఫే ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈరోజు ఇజ్రాయిల్ సైనికుల్ని విడిచిపెట్టేది లేదు, ఎలా అయినా యుద్ధానికి సిద్ధం కాండి అని గోలియాత్ ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇజ్రాయెల్కి యుద్ధం చేయమని రమ్మని పిలుస్తూ ఉంటాడు. గేమ్ ఏ మ్యాన్ అండ్ లెట్ అస్ ఫైట్ ఈచ్ అదర్. రండి, మీలో ఒక వ్యక్తి రండి, నాతో యుద్ధం చేయండి, నాతో తలపడండి. ఈ యొక్క అవకాశం మరలా రాదు మీకు. నన్ను ఓడించండి, నన్ను చంపి విజయం సాధించండి. మీలో ఎవరు కూడా యుద్ధ వీరుడు లేడా? మీ సైన్యంలో ఎవరు కూడా గొప్ప వ్యక్తులు ఎవరు లేరా అని వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతుంటాడు గోలియాత్ అన్నమాట. అయితే ఆన్ హీరింగ్ ద ఫిలిస్టియన్స్ వర్డ్స్. సో ఫిలిస్టియన్ గోలియాత్ అన్న మాటలు విన్నటువంటి ఈ కింగ్ సోల్ అండ్ ఆల్ ద ఇజ్రాయలియన్స్ వేర్ డిస్మేడ్ అండ్ టెరిఫైడ్. సో భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. ఎవరు గోలియాత్తో యుద్ధం చేస్తారు? ఈ గోలియాత్ అనే రాక్షసుని ఎదుర్కోవడం మన వల్ల అవుతుందా అని కింగ్ ఆ రాజు అసలే ముసలి వ్యక్తి, ముసలాయన. సో ముసలాయన కాబట్టి తను కూడా భయపడుతూ ఉంటాడు. అటువంటి గోలియాత్ని నేను ఎదుర్కోలేను అని చెప్పి భయపడుతూ, సైనికులందరూ కూడా గోలియాత్ని ఎదుర్కోలేక భయపడుతూ ఉంటారు. అయితే ఈ టైంలో మన హీరో డేవిడ్ వాజ్ ద సన్ ఆఫ్ జెస్సీ. సో డేవిడ్ ఎవరంటే జెస్సీ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు డేవిడ్. వీ హ్యాడ్ 8 sons అండ్ ఇన్ సోల్స్ టైమ్ హీ వాజ్ వెరీ ఓల్డ్. సో రాజు ఉన్నంత వయసు ఉంటుంది జెస్సీ అతనికి. ఇతను 8 మంది కుమారులను కలిగి ఉన్నాడు జెస్సీ. అందులో డేవిడ్ అనేవాడు చిన్నవాడు అనమాట. జెస్సీస్ 3 oldest sons had followed Saul to the war.
సో జెస్సీ యొక్క ముగ్గురు పిల్లలు కూడా పెద్దవాళ్ళు, మొదటి ముగ్గురు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ఈ యుద్ధంలో రాజుతో సైనికులుగా ఉంటారు. ద ఫస్ట్ బోర్న్ వాజ్ ఎలియాబ్, ద సెకండ్ అబినాదాబ్ అండ్ ద థర్డ్ సమ్మాహ్. సో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా రాజు వెనుక యుద్ధంతో సైనికులుగా వెళ్తారు. డేవిడ్ అనే అతను చిన్నవాడు కాబట్టి యుద్ధంలో పాల్గొడు. డేవిడ్ వాజ్ ద యంగెస్ట్. సో డేవిడ్ అనేవాడు చిన్నవాడండి, అందరికంటే 8 మందిలో చిన్నవాడు డేవిడ్. డేవిడ్ స్టేడ్ బ్యాక్ అండ్ దట్ అండ్ హిజ్ ఫాదర్ షీప్ అట్ ఫారెస్ట్. సో డేవిడ్ ఏం చేస్తాడంటే తన తండ్రికి ఉన్నటువంటి గొర్రెలని కాపలా కాస్తూ ఉంటాడు. గొర్రెలని అడవికి తీసుకువెళ్ళి దానికి మేత మేపిస్తూ ఉంటాడు. గొర్రెల మందని కాస్తూ ఉంటాడు. గొర్రెల కాపర్లా డేవిడ్ అనమాట. అట్ దట్ టైమ్ డేవిడ్ వాజ్ టూ యంగ్ టు బి ఇన్ ద ఆర్మీ. సో ఈ యొక్క సైనికులందరికంటే డేవిడ్ అనేవాడే చిన్నవాడు కాబట్టి డేవిడ్ యుద్ధానికి వెళ్ళలేదు. డేవిడ్ అనే వ్యక్తి ఒక గొర్రెల కాపరిగా ఉంటాడనమాట. అయితే ఈ విధంగా యుద్ధము జరుగుతూ ఉంటుంది. యుద్ధం గురించి 2 సైన్యాలు కూడా ఆ వ్యాలీలో మనకి ఉంటారు. యుద్ధం గురించి రెడీ అవుతుంటారు, సిద్ధంగా ఉంటారు. అలా ఉన్న ఒకరోజు వన్ డే జెస్సీ సేడ్ టు హిస్ సన్ డేవిడ్. ఒకరోజు జెస్సీ తన కుమారుడికి చెప్తుంటాడు, టేక్ దిస్ రోస్టెడ్ గ్రెయిన్ అండ్ దీస్ 10 loaves ఆఫ్ బ్రెడ్ ఫర్ యువర్ బ్రదర్స్ అండ్ హరీ టు దర్ క్యాంప్. సో ఇక్కడ ఒక ఫుడ్ని తయారు చేసేస్తాడు. ఈ ఫుడ్ని ఏదైతే యుద్ధ క్యాంప్ ఉందో ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళి తన ముగ్గురు అన్నదమ్ములకి భోజనం పట్టుకెళ్ళమని జెస్సీ తన కుమారుడు డేవిడ్కి చెప్తాడు. టేక్ ఏ లాంగ్ దీస్ 10 cheeses టు ద కమాండర్ ఆఫ్ దేర్ యూనిట్. సో ఆ యుద్ధ కమాండర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు మీ అన్నదమ్ములని నువ్వు ఈ భోజనం ఇవ్వు అని చెప్పి తన తండ్రి డేవిడ్కి చెప్తాడు. సీ హౌ యువర్ బ్రదర్స్ ఆర్ అండ్ బ్రింగ్ బ్యాక్ సమ్ ఎష్యూరెన్స్ ఫ్రమ్ దెమ్. సో నీ అన్నదమ్ములు ఎలా ఉన్నారేంటి, వాళ్ళు యుద్ధంలో ఎలా ఉన్నారు, యుద్ధం చేస్తున్నారా లేదా అనేది యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు తిరిగిరా అని తండ్రి జెస్సీ తన డేవిడ్ కుమారుడితో చెప్తాడండి. సో తన ముగ్గురు అన్నదమ్ములకి భోజనాన్ని తీసుకొని వెళ్తాడు డేవిడ్ యుద్ధం గుడారాల దగ్గరికి. అయితే చెప్తాడు, నెక్స్ట్ రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డేవిడ్ లెఫ్ట్ ద ఫ్లోక్ ఇన్ ద కేర్ ఆఫ్ ఏ షెపర్డ్. సో ఆ యొక్క షెపర్డ్ అంటే మనకి ఇక్కడ మందని, ఆ గొర్రెల మందని ఒక దగ్గర ఉంచేసి ఎర్లీ మార్నింగే డేవిడ్ ఆ యుద్ధ గుడారాలు ఉన్నాయి కదండి, ఆ యుద్ధం దగ్గరికి వెళ్తాడు. లోడెడ్ అప్ అండ్ సెట్ అవుట్ జెస్సీ యాడ్ ఏ డైరెక్టెడ్. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తన తండ్రి చెప్పిన మేరకు అతను హీ రీచ్డ్ ద క్యాంప్స్ యాజ్ ద ఆర్మీ వాజ్ గోయింగ్ అవుట్ టు ఇట్స్ బ్యాటిల్ పొజిషన్. సో యుద్ధం ఎక్కడవుతుందో ఆ యుద్ధ ప్రదేశానికి చేరుకుంటాడు డేవిడ్. చేరుకొని వెళ్ళేసరికి ఆ సైనికులందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతూ పొజిషన్లో ఉంటారు. షూటింగ్ ద వార్ క్రై. సో అక్కడ యుద్ధం కోసం ఆ అరుపులు వినిపిస్తూ ఉంటాయన్నమాట. షూటింగ్ ద వార్ క్రై. సో యుద్ధం బిగినైనప్పుడు ఒక శబ్దం చేస్తూ ఉంటారు, లేదా కొంత మ్యూజిక్ లాంటిది, శంఖం ఊదడం లాంటివి ఇవన్నీ చేస్తుంటారు. యుద్ధం బిగినైంది అని చెప్పడానికి ఏదో ఒక ఇండికేషన్ ఇస్తారు. సో యుద్ధం స్టార్ట్ అవుతున్న సమయంలో డేవిడ్ అక్కడికి తన అన్నల దగ్గరికి వెళ్తాడు. డేవిడ్ లెఫ్ట్ హీస్ థింగ్స్ విత్ ద కీపర్ ఆఫ్ సప్లైస్. సో తీసుకొచ్చినటువంటి ఆ భోజనాన్ని అంతా కూడా పక్కన పడేసి సో ముందు జరుగుతున్న యుద్ధం దగ్గరికి వెళ్తాడు. ర్యాన్ టు ద బ్యాటిల్ లైన్స్ అండ్ ఆస్క్డ్ హిస్ బ్రదర్స్ హౌ దే వేర్. సో యుద్ధం చేస్తున్నటువంటి తన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి అని తన అన్నదమ్ముల్ని డేవిడ్ అడుగుతాడు. యాజ్ హీ వాజ్ టాకింగ్ విత్ దెమ్, వాళ్ళతో అతను మాట్లాడిన తర్వాత గోలియాత్ ద ఫిలిస్టియన్ ఛాంపియన్ ఫ్రమ్ గాత్ తిన్నటువంటి ఒక యుద్ధ వీరుడు, ఈ ఫిలిస్టియన్ స్టెప్డ్ అవుట్ ఫ్రమ్ హిజ్ లైన్స్ అండ్ షూటెడ్ హిజ్ యూజువల్ డిఫైన్ అండ్ డేవిడ్ హియర్డ్ ఇట్. సో మీలో యుద్ధ వీరులుంటే రాండి, నాతో తలపడండి అని గోలియాత్ బిగ్గరగా అరుస్తూ ఈ ఫిలిస్టియన్ క్యాంప్ నుంచి అరుస్తూ ఉంటాడు గోలియాత్. ఆ మాటల్ని డేవిడ్ వింటాడండి. ద ఇజ్రాయలియన్స్ హ్యాడ్ బీన్ సేయింగ్, డూ యూ సీ హౌ దిస్ మ్యాన్ కీప్స్ కమింగ్ అవుట్, హీ కమ్స్ అవుట్ టు ఛాలెంజెస్ ఇజ్రాయిల్. సో ఇజ్రాయలియన్స్కి సవాలు విసురుతూ ఉంటాడు. ఇజ్రాయిల్లో ఎవరు మగాడే లేడా, మీరు నాతో యుద్ధం చేయలేరా అని
హేళన చేస్తూ కూడా గోలియాత్ ఏమో రకరకాలుగా దూషిస్తూ ఉంటాడు, యుద్ధానికి రమ్మని ఉసుగొలుపుతూ ఉంటాడు. ఈ టైంలో ఆ విషయాన్ని డేవిడ్ వినడం జరుగుతుంది. డేవిడ్ ఆస్క్డ్ ద మెన్ స్టాండింగ్ నియర్ హిమ్. సో డేవిడ్ అడుగుతాడు, తనకు ఎదురుగా నిల్చున్నటువంటి వ్యక్తిని అడుగుతాడు, వాట్ విల్ బి డన్ ఫర్ ద మ్యాన్ హూ కిల్స్ దిస్ ఫిలిస్టియన్ అండ్ రిమూవ్స్ దిస్ డిస్గ్రేస్ ఫ్రమ్ ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్కి వచ్చినటువంటి సమస్యని ఎవరు సాల్వ్ చేస్తారు, ఈ ఫిలిస్టియన్ గొలియాత్ అనేటువంటి ఇతన్ని ఎవరు చంపుతారు అని అంటూ ఉంటాడు మిగతా వ్యక్తితో. ఎవరు వెళ్తారైతే యుద్ధానికి, ఆయనతో ఎవరు పోరాటం చేస్తారు, మన ఇజ్రాయిల్ని కాపాడేది ఎవరు అని డేవిడ్ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని అంటాడనమాట. హూ ఈస్ దిస్ ఏవిల్ ఫిలిస్టియన్ దట్ హీ షూటెడ్ డిఫీ ద ఆర్మీస్ ఆఫ్ మై పీపుల్. ఏంటి, నా సైన్యాన్ని ఒక్కడే నాశనం చేస్తాడా, ఈ ఒక్క వ్యక్తే మొత్తం ఇజ్రాయిలియన్ని నాశనం చేయగలడా అని మన డేవిడ్ అంటూ ఉంటాడు. వెన్ ఇలియాబ్, సో తన పెద్దతను డేవిడ్ యొక్క ఎల్డర్ బ్రదర్ వచ్చేసి ఎలియాబ్, డేవిడ్స్ ఓల్డెస్ట్ బ్రదర్. సో ఓల్డెస్ట్ బ్రదర్ అండి డేవిడ్ యొక్క పెద్దన్న. హీడ్ హిమ్ స్పీకింగ్ విత్ ద మ్యాన్, హీ బర్న్డ్ విత్ యాంగర్ అట్ హిమ్ అండ్ ఆస్క్డ్. చూసావా, అతను చాలా కోపంతో రగిలిపోతున్నాడు, యుద్ధంకి రమ్మని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో గోలియాత్తో యుద్ధం చేయడం చాలా కష్టం అని డేవిడ్ యొక్క పెద్దన్న చెప్తూ ఉంటాడు డేవిడ్తో. వై హ్యావ్ యూ కమ్ డౌన్ హియర్, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఈ యుద్ధ వాతావరణం ఎంత దీనిగా ఉంది, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని డేవిడ్కి అంటాడు తన యొక్క బ్రదర్ అయితే. అండ్ విత్ హూమ్ డిడ్ యూ లీవ్ దోస్ యూ షీప్ ఇన్ ద వైల్డర్నెస్. సో నువ్వు ఆ అడవిలో ఈ షీప్లన్నీ విడిచిపెట్టి నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి, సో ఎందుకు వచ్చావు ఎక్కడికైతే, నువ్వెందుకు వచ్చావు, నువ్వేం చేస్తావు ఇక్కడికి వచ్చి అని చెప్పి డేవిడ్తో తన అన్న అయితే అంటాడు ఇలియాబ్. ఐ నో హౌ కన్సైటెడ్ యు ఆర్ అండ్ హౌ విక్డ్ యువర్ హార్ట్ ఈజ్. యూ కేమ్ డౌన్ ఓన్లీ టు వాచ్ ద బ్యాటిల్. సో నువ్వు వచ్చి ఇక్కడ ఏం చూసి ఉంటావు, ఎంత దీనంగా ఉందో పరిస్థితి, ఇజ్రాయిలియన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇదంతా చూసి నువ్వు బాధపడతావు, నువ్వు సైలెంట్గా ఉండు, ఇక్కడ ఏం చేసేది లేదు, నువ్వు చేసేది ఏమీ లేదు. యూ కేమ్ డౌన్ టు ద వాచ్ ద బ్యాటిల్, యుద్ధాన్ని చూడు, నువ్వేమి చేయొద్దు అని డేవిడ్కి తన పెద్దన్న అయితే అంటాడు. నో వాట్ హ్యావ్ ఐ డన్ సాడ్ డేవిడ్. అయితే నేనేం చేయాలి, అయితే నేనేం చేయలేనా, నేనేం చేయొద్దా ఇక్కడ అని డేవిడ్ అంటాడు. కెనాట్ ఐ ఈవెన్ స్పీక్, నేను మాట్లాడేంత వరకు నువ్వేమీ చెప్పొద్దు, ఏం చేయొద్దు, నువ్వు సైలెంట్గా కూర్చో, యుద్ధంలో మేము ఉన్నాం కదా అని డేవిడ్ని తన ఓల్డెస్ట్ బ్రదర్ అయితే చెప్పడం జరుగుతుంది, తన పెద్దన్నయ్య అయితే చెప్పడం జరుగుతుంది. సో దాంతో డేవిడ్ సైలెంట్గా ఉంటాడు. అదేవిధంగా హీ దెన్ టర్న్డ్ అవే టు సమ్వన్ ఎల్స్ అండ్ బ్రాట్ అప్ ద సేమ్ మ్యాటర్ అండ్ దెన్ మెన్ ఆన్సర్డ్ హిమ్ యాజ్ బిఫోర్. సో నేనేం చేయాలి, నేను యుద్ధంలో పాల్గొంటాను, నేను కూడా మీతో యుద్ధం చేస్తానని డేవిడ్ మరొక అతనితో అంటే, వద్దు నువ్వు చిన్నవాడు, నువ్వేం చేయలేవు, వెళ్ళిపో అని చెప్పి మిగతా సైనికులు కూడా అంటారు డేవిడ్కి. వెంటనే డేవిడ్ ఏం చేస్తాడంటే, వాట్ డేవిడ్ సాడ్ వాజ్ ఓవర్ హియర్డ్ అండ్ రిపోర్టెడ్ టు కింగ్ సౌల్. సో ఈ డేవిడ్ ఏమో రాజు కింగ్ సౌల్ దగ్గరికి వెళ్ళి అండ్ సౌల్ సెంట్ ఫర్ హిమ్. సో రాజు దగ్గర మాట్లాడుతాడు, రాజుతో మాట్లాడుతాడు. డేవిడ్ సాడ్ టు సౌల్, లెట్ నో వన్ లూజ్ హార్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఫిలిస్టియన్స్. సో అందరూ కూడా ఈ ఫిలిస్టియన్స్ని చూసి, ఎవరైతే ఈ గోలియాత్ని చూసి భయపడుతున్నారు, తన యొక్క ఓడిపోతాం అనేటువంటి అందరిలో ఓటమి భయం పట్టుకుంది రాజుగారు అని అంటాడు. ఐ విల్ గో అండ్ ఫైట్ హిమ్, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, గోలియాత్ని ఓడిస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి రాజుగారు అని చెప్పి డేవిడ్ ఏమో కింగ్ సౌల్ని అడుగుతాడు. సౌల్ రిప్లైడ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్ ఎగెన్స్ట్ దిస్ ఫిలిస్టియన్ అండ్ ఫైట్ హిమ్. నువ్వు ఇతనితో ఎలా యుద్ధం చేయగలవు, చూసాగా ఎంత భయంకరంగా ఉన్నాడో, ఎంత పొడవు ఎత్తు బలంగా ఉన్నాడో, అతనితో నువ్వు చిన్నవాడు, యుద్ధం చేయగలవా, నీ వల్ల అవుతుందా అని రాజు హెచ్చరించాడు డేవిడ్ని. యు ఆర్ ఓన్లీ ఏ యంగ్ మ్యాన్ అండ్ హీ హ్యాస్ బీన్ ఏ వారియర్ ఫ్రమ్ హిజ్ యూత్. అతను వయసులో ఉన్నప్పటి నుంచి ఒక వారియర్, యుద్ధ వీరుడు. ఆ యుద్ధ వీరుడిని ఆఫ్టర్ ఆల్ యుద్ధం కూడా తెలియని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అని
రాజుగారు కింగ్ సోల్ అయితే డేవిడ్ని యుద్ధానికి పంపించకుండా ఉంటాడు. దాంతో డేవిడ్ అంటాడు, బట్ డేవిడ్ సాట్ టు సోల్. డేవిడ్ రాజు సోల్తో చెప్తాడు, ఐ హ్యావ్ బీన్ కీపింగ్ మై ఫాదర్ షీప్. నేను మా నాన్నగారు ఇచ్చినటువంటి గొర్రెలని నేను కాపాడుతుంటాను, గొర్రెలు నేను కాపలా కాస్తూ ఉంటాను. వెన్ ఏ లైన్ ఆర్ ఏ బియర్ కేమ్ అండ్ క్యారీడ్ ఆఫ్ ఏ షీప్ ఫ్రమ్ ద ఫ్లోక్. సో గొర్రెల మంద నుంచి ఏవైనా లైన్ అవ్వచ్చు, బియర్ అవ్వచ్చు, ఏవైనా అడవి క్రూర మృగాల నుంచి నేను నా గొర్రెల్ని కాపాడుకుంటాను. ఐ వెంట్ ఆఫ్టర్ ఇట్, స్ట్రక్ ఇట్ అండ్ రెస్క్యూడ్ ద షీప్ ఫ్రమ్ ఇట్స్ మౌత్. సో ఆ లైన్ కానీ బియర్ కానీ ఏవైనా క్రూరమైన జంతువులు నా గొర్రెల మందపైకి వస్తే నేను వాటిని ఎదుర్కొంటాను. ఆ క్రూరమైన జంతువులని, పులుల్ని, సింహాలని, ఈ ఎలుగుబంటుని నేను ఎదుర్కొంటాను. అటువంటిది నాకు గొలియాత్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు అంటాడు. వెన్ ఇట్ టర్న్డ్ ఆన్ మీ ఐ సీజ్డ్ ఇట్ బై ఇట్స్ హెయిర్, స్టక్ ఇట్ అండ్ కిల్డ్ ఇట్. నేను దాని జుత్తు పట్టుకొని గిరగిర తిప్పేసి చంపేస్తాను. చాలాసార్లు నా యొక్క గొర్రెల మంద మీదకి ఈ లయన్స్ బియర్ అని వచ్చింది. చాలా నేను ఎదుర్కొన్న వాటిని చంపాను. వాటితో నేను పోరాటం చేశాను, యుద్ధం చేశాను. క్రూరమైన జంతువులతో యుద్ధం చేశాను. నేను ఈ గోలియాత్తో యుద్ధం చేయలేనా రాజుగారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని గోలియాత్ గురించి డేవిడ్ రాజును అడుగుతాడు. ఐ హ్యావ్ కిల్డ్ బోత్ ద లయన్ అండ్ ద బియర్. నేను ఆ లయన్ని, బియర్ని కూడా చంపాను. దిస్ అగైన్ ఫిలిస్టైన్ విల్ బి లైక్ వన్ ఆఫ్ దెమ్. సో ఈ ఫిలిస్టైన్ కూడా అందులో ఒక జంతువు లాంటి వాడే. వీడిని చంపడం పెద్ద కష్టమేమి కాదు నాకు అంటాడు. బికాజ్ హీ హ్యాస్ డిఫైడ్ ద ఆర్మీస్ ఆఫ్ మై పీపుల్. సో నా సైనికులను నేను కాపాడుకుంటాను, నా రాజ్యాన్ని కాపాడుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి రాజుగారు అని చెప్పి డేవిడ్ అడుగుతాడు రాజుని. సో డేవిడ్ గొలియాత్తో యుద్ధం చేయడానికి వెళ్తానంటే సౌల్ రాజు అంటాడు, సాట్ టు డేవిడ్, గో అండ్ ద గాడ్ బీ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. సో నువ్వు నీ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధం చేస్తానంటున్నావు. సో దేవుడు నీతో ఉంటాడు, విజయం సాధిస్తావు, వెళ్ళు అని రాజుగారు అయితే డేవిడ్కి చెప్పారు. దెన్ సౌల్ డ్రెస్డ్ డేవిడ్ ఇన్ హిజ్ ఓన్ ట్యూనిక్. సో సౌల్ డేవిడ్ని ఒక యుద్ధ వీరుడిగా నీట్గా మొత్తం పంపించి డ్రెస్ మొత్తం కూడా ఆ కవచం ఇటువంటివన్నీ ధరించి యుద్ధ వీరుడిగా తయారు చేసి పంపిస్తాడు. హీ పుట్ ఏ కోట్ ఆఫ్ ఆర్మర్ ఆన్ హిమ్ అండ్ ఏ బ్రోంజ్ హెల్మెట్ ఆన్ హిజ్ హెడ్. డేవిడ్ ఫీస్టెడ్ ఆన్ హిజ్ స్వార్డ్ ఓవర్ ద ట్యూనిక్ అండ్ ట్రైడ్ వాకింగ్ అరౌండ్ బికాజ్ హీ వాజ్ నాట్ యూజ్డ్ టు దెమ్. సో రాజు సౌల్ ఒక పెద్ద కత్తిని డేవిడ్కి ఇస్తాడు, కానీ నాకు కత్తితో అవసరం లేదు, నేను కత్తిని ఉపయోగించను అని చెప్పి తను ఒక యుద్ధ సైనికుడు వలె ఎటువంటి ఆయుధం లేకుండా వెళ్ళిపోతాడు డేవిడ్ యుద్ధం చేయడానికి. మరి ఐ కెనాట్ గో ఇన్ దీస్ ఈ సెడ్ టు సౌల్ బికాజ్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు దెమ్. మీరు ఇచ్చినటువంటి ఈ కత్తి, ఈ బాకు, ఇటువంటివన్నీ నాకు అవసరం లేదు, దీంతో నేను ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఇవి నేను ఉపయోగించను యుద్ధంలో అని రాజుగారు ఇచ్చినటువంటి ఈ కత్తిని, ఈ బాకు, ఇటువంటివన్నీ యుద్ధ సామాగ్రిని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధమవుతాడు డేవిడ్. సో హీ టుక్ దమ్ ఆఫ్, దెన్ హీ టుక్ హిజ్ స్టాఫ్ ఇన్ హిజ్ హ్యాండ్, చూస్ 5 స్మూత్ స్టోన్స్ ఫ్రమ్ ద స్ట్రీమ్. సో డేవిడ్ తనకి యుద్ధం కోసం ఏం సెట్ చేసుకుంటాడంటే ఒక 5 గులకరాలని తీసుకుంటాడు. అదేవిధంగా స్టాఫ్ ఇన్ హిజ్ హ్యాండ్. సో ఒక తాడులా ఉంటుందండి, దాంట్లో ఒక రాయి పెట్టి గురి చూసి కొడతారు. ఇది వేటాడడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరం లాంటిది ఇది. సో ఎక్కువగా పక్షుల్ని మనం వేటాడేటప్పుడు వేటగాడు ఉపయోగించేటువంటి ఈ రాళ్ళు పెట్టి కొడతారు కదండి, దాన్ని మనం స్టాఫ్ అంటాం. పుట్ దెమ్ ఇన్ ద పౌచ్ ఆఫ్ హిజ్ షెపర్డ్స్ బ్యాగ్ అండ్ విత్ హిజ్ స్లింగ్ అంటారండి, ఇన్ హిజ్ హ్యాండ్ అప్రోచ్ ద ఫిలిస్టైన్. సో ఒక రాళ్ళుని తీసుకొని తన పౌచ్లో, బ్యాగులో వేసుకొని ఆ యొక్క స్లింగ్ని ఉపయోగించి ఆ డేవిడ్ యుద్ధం చేయడానికి వెళ్తాడండి. గోలియాత్ సాట్ టు డేవిడ్. సో గోలియాత్ దగ్గరికి డేవిడ్ యుద్ధం దగ్గరికి వెళ్తాడు. గోలియాత్ డేవిడ్తో అంటాడు, యామ్ ఐ ఎ డాగ్ దట్ యు కమ్ అట్ మీ విత్ స్టిక్స్, కమ్ హియర్. సో నేను డాగ్ను, కుక్కను అనుకున్నావా, నువ్వు కర్ర పట్టుకొని వచ్చావు, నన్ను దాంతో చంపేస్తావా అని
హేళన చేస్తుంటాడు గోలియత్. కమ్ హియర్ ఈ సాడ్ అండ్ ఐ విల్ గివ్ యువర్ ఫ్లెష్ టు ద బర్డ్స్ అండ్ ద వైల్డ్ యానిమల్స్. నా దగ్గరికి రా, నీ మాంసాన్ని నేను పక్షులకి వేస్తాను, అదేవిధంగా క్రూర మృగాలకు వేస్తాను అని డేవిడ్ని భయపెడుతుంటాడు గోలియాత్. డేవిడ్ సాడ్ టు ఫిలిస్టియన్. సో డేవిడ్ ఏమో ఆ గోలియా ఫిలిస్టియన్స్తో అంటాడు, యూ కమ్ ఎగ్నెస్ట్ మీ విత్ స్వాడ్ అండ్ స్పీర్ అండ్ జువెలియన్, బట్ ఐ కమ్ ఎగ్నెస్ట్ యూ విత్ మై గాడ్ గివెన్ కాన్ఫిడెన్స్. సో నువ్వు యుద్ధానికి కత్తి పట్టుకొని వచ్చావు, ఈ యొక్క చాలా ధరించి వచ్చావు, స్వాడ్, కత్తి, బాకులు ఇటువంటివన్నీ పట్టుకొచ్చావు, కానీ నేను ఎటువంటి ఆయుధం లేకుండా వచ్చాను. గాడ్ గివెన్ మీ కాన్ఫిడెన్స్, దేవుడిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ నాలో ఉంది, నిన్ను చంపగలనటువంటి ధైర్యం నాలో ఉంది, పాజిటివ్ యాటిట్యూడ్ నాలో ఉంది, అది మాత్రమే నిన్ను చంపగలదు అంటాడు. సో చూడండి, ఇక్కడ మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ డేవిడ్. గాడ్ గివెన్ కాన్ఫిడెన్స్. సో దేవుడు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, నేను చంపడానికి కాన్ఫిడెన్స్ సరిపోతుంది అని డేవిడ్ అంటాడు. దిస్ డే ఐ విల్ సీ యువర్ ఎండ్. ఈరోజు నీ యొక్క చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటాడు అనమాట. అండ్ ఐ విల్ స్ట్రైక్ యూ డౌన్ అండ్ కట్ ఆఫ్ యువర్ హెడ్. నీ తల కట్ చేయడం ఈరోజు గ్యారంటీగా అని చెప్తాడు. నా ఇజ్రాయలియన్ని నీ నుంచి కాపాడుకుంటా, నా సైనికుల్ని, నా సైన్యాన్ని, నా దేశాన్ని కాపాడుకుంటాను అని అంటాడు డేవిడ్ అనమాట. అయితే డేవిడ్ యుద్ధానికి రమ్మని గోలియాత్ ఫిలిస్టైన్ని పిలుస్తుంటాడు. యాజ్ ద ఫిలిస్టైన్ మూవ్డ్ క్లోజర్ టు అటాక్ హిమ్. సో గోలియాత్ డేవిడ్ వైపు పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు. వెంటనే డేవిడ్ ర్యాన్ క్విక్లీ టువర్డ్స్ ద బ్యాటిల్ లైన్ టు ద మీట్ హిమ్. సో యుద్ధానికి మధ్యలో వాళ్ళకి వీళ్ళకి యుద్ధానికి మధ్యలో బ్యాటిల్ లైన్ ఉంటుంది. ఇక్కడికి ఇద్దరు కూడా చేరుకుంటారు పరిగెత్తుకొని. ఇటువైపు గోలియాత్, మరొక వైపు డేవిడ్, ఇద్దరు కూడా పరిగెత్తుకొని వస్తారు. ఈ ఓపెన్ హిజ్ బ్యాగ్. డేవిడ్ ఏమో తన తెచ్చుకున్నటువంటి బ్యాగ్ను ఓపెన్ చేసి టుక్ అవుట్ ఎ స్టోన్, అందులో ఒక రాయిని తీసుకొని అండ్ స్లంగ్ ఇట్ అండ్ స్ట్రక్ గోలియాత్ ఆన్ ఫోర్ హెడ్. తన స్లింగ్తో తను తెచ్చుకున్నటువంటి వేటాడేటువంటి ఆ తాడు ఉంటుంది కదండి, దాంట్లో పెట్టి రాయి పెట్టి గోలియాత్ ఫోర్ హెడ్, నుదుటి పైన రాయితో కొడతాడు. వెంటనే ద స్టోన్ శాంక్ ఇన్ టు హిజ్ ఫోర్ హెడ్. వెంటనే గోలియాత్ ఆ తలలో రాయి దూసుకుపోతుంది. అండ్ హీ ఫెల్ ఫేస్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. ఒక్క దెబ్బకి ఆ గోలియాత్ ఏమో కింద పడిపోతాడండి. డేవిడ్ ర్యాన్ అండ్ స్టూడ్ ఓవర్ హిమ్. వెంటనే డేవిడ్ పరిగెత్తుకొని వెళ్ళి హీ టుక్ హోల్డ్ ఆఫ్ ద ఫిలిస్టియన్ స్వాట్ అండ్ డ్రా ఇట్ ఫ్రమ్ ద షీత్ ఆఫ్టర్ హీ కిల్డ్ హిమ్. వెంటనే గోలియాత్ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని డేవిడ్ ఏమో గోలియాత్ తలని నరికేస్తాడనమాట. ఈ కట్ ఆఫ్ హిజ్ హెడ్ విత్ ద స్వాడ్. వెన్ ద ఫిలిస్టియన్స్ సా దట్ దేర్ హీరో వాజ్ డెడ్. సో ఈ యొక్క గోలియాత్ చనిపోవడాన్ని చూసిన ఫిలిస్టియన్స్ అందరూ కూడా భయంతో తమ హీరో, తమ కోసం పోరాటం చేసినటువంటి గోలియాత్ చనిపోవడంతో అందరూ పరుగులు తీస్తారు. దే టర్న్డ్ అండ్ ర్యాన్. వెంటనే ఈ యుద్ధం నుంచి మధ్యలోనే పరుగులు తీస్తారు. ఇజ్రాయలియన్స్తో మరి యుద్ధం చేయలేరు ఫిలిస్టియన్స్. దెన్ ద మ్యాన్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ జూదిస్ట్ షడ్జ్డ్ ఫార్వర్డ్ విత్ ఏ షూట్ అండ్ పర్ష్యూట్ ద ఫిలిస్టియన్స్. సో ఫిలిస్టియన్స్ అందరినీ కూడా వెళ్ళగొట్టడానికి అందరూ పరిగెత్తే విధంగా చేసిన వ్యక్తి ఎవరంటే డేవిడ్. డేవిడ్ స్టూడ్ వెన్ ఎవ్రీథింగ్ టోల్డ్ హిమ్ టు రన్. సో హిజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీ వాన్ ఏ గ్రేట్ విక్టరీ ఫర్ హిజ్ పీపుల్. సో తనలో ఉన్నటువంటి సానుకూల వైఖరి, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ విజయానికి కారణమైందని చెప్పి డేవిడ్ అంటాడు. సో తన రాజ్యాన్ని, తన సైనికుల్ని కాపాడుతాడు డేవిడ్ అనమాట. సో ఇక్కడ మనం ధైర్యంగా ఉండాలి, అదేవిధంగా పాజిటివ్ యాటిట్యూడ్, మనం చేయగలము, మనం ఏదైనా సాధించగలము అనేటువంటి దృక్పథం నీలో ఉండాలి. అప్పుడు మనం ఎలా అయినా సక్సెస్ అవుతాము. ముందుగా ప్రయత్నించకుండా భయపడుతూ కూర్చుంటే ఏది సాధ్యం కాదు అనే విషయాన్ని డేవిడ్ తన స్టోరీ ద్వారా మనం చెప్పడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను చేయగలను, ఏదైనా సాధించగలను అని మనం కాన్ఫిడెంట్గా ఉండగలిగినప్పుడే మన జీవితం మనం సక్సెస్ అవ్వగలము. సో మీరందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించండి, పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండండి.
తద్వారా మీరు మీ లైఫ్లో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ని సక్సెస్ అవుతారు, గోల్స్ రీచ్ అవుతారు. సో ఇది మనకి పాజిటివ్ యాటిట్యూడ్ సంబంధించినటువంటి స్టోరీ. నెక్స్ట్ వీడియోలో పాజిటివ్ యాటిట్యూడ్ పైన మన సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటో అనేది క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం. అదేవిధంగా మన ఛానల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డిగ్రీ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.